సుభాకర్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్కి మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ టైంకి మందులు వేసుకున్న డైట్ ఫాలో అవుతున్నా కూడా షుగర్ కంట్రోల్ కాకపోవడం చూస్తుంటాం. మోస్ట్ కామన్ మనం గుర్తించిన ఒక చిన్న మిస్టేక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదే డ్రింకింగ్ వాటర్. అంటే మనం మంచినీళ్ళు తాగడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు చూద్దాం. అంటే మనం రైట్ క్వాంటిటీయే కాదు, రైట్ టైంలో కూడా మనం వాటర్ తాగడం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం డీహైడ్రేషన్లో గురవుతామో బ్లడ్లో వాల్యూమ్ తగ్గినప్పుడు బ్లడ్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. అన్నప్పుడు మనకి షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. సో అలాగే ఇన్సులిన్ తాలూకా పనితనం కూడా తగ్గుతుంది వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల. సో మనం డ్రింకింగ్ వాటర్ అంటే మనం మంచినీళ్ళు తాగడంలో మనం మోస్ట్ కామన్గా చేసే 3 మిస్టేక్స్లో మొదటిది మనం దాహం వేసినప్పుడు వాటర్ తాగడం. అంటే మనం వేసింది కాబట్టి వాటర్ తాగుతున్నాం అంటే అప్పటికే మనం డీహైడ్రేషన్లో ఉన్నట్టు లెక్క. సో అప్పటికే మన బ్లడ్ కాన్సన్ట్రేట్ అయ్యి షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఈవెన్ మైల్డ్ డీహైడ్రేషన్లో కూడా 10% ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అలానే సో మనం వాళ్ళు టార్గెట్ పెట్టుకుని డైలీ ఎంత తాగాలని టార్గెట్ పెట్టుకుని సో వాళ్ళకి గుర్తొచ్చిన వెంటనే సడన్గా ఒకేసారి ఎక్కువ వాటర్ ఒకేసారి తీసుకోవడం వల్ల పేగులో అబ్జార్ప్షన్ అనేది మారిపోతుంది. అంటే ఎక్కువ వాటర్ తాగినా కూడా అది యూరిన్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోయి యూరిన్ కింద వస్తుంది తప్ప బ్లడ్ వాల్యూమ్లో మెయింటెనెన్స్ అనేది ఉండదు. సో మనం ఒకేసారి వాటర్ అనేది తాగడం కరెక్ట్ కాదు. సిప్స్ ఆఫ్ వాటర్ అలా కొంచెంగా తాగుతూ ఉండాలి. అలానే థర్డ్ మిస్టేక్ వచ్చి ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల బయట టెంపరేచర్ తట్టుకోలేక చాలామంది ఐస్ కోల్డ్ వాటర్ తాగుతూ ఉంటారు. అంటే చల్లని వాటర్ తాగడం వల్ల కూడా రక్తనాళాలు కృంగిపోయి అంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే మూతపడుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల కూడా మనకి బ్లడ్ ఫ్లో అనేది సర్క్యులేషన్లో బ్లడ్ ఫ్లో అనేది తేడా రావడం, అలాగే ఇన్సులిన్ తాలూకా పనితనం అంటే ఇన్సులిన్ అనేది టార్గెట్ సెల్స్ని రీచ్ అవ్వడం కానీ రిసెప్టార్ యాక్టివిటీ కానీ, అలానే బ్లడ్లో ఉన్న షుగర్ అనేది సెల్స్లోకి అబ్జర్వ్ అయ్యే కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఐస్ కోల్డ్ వాటర్ అనేది కరెక్ట్ కాదు. మనం రూమ్ టెంపరేచర్, మనం హాట్ వాటర్ లేదా లూక్ వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు కానీ లేని ఎడల మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తాగడం వల్ల కూడా చాలా వరకు మనం బెనిఫిట్ పొందుతాం. ముందు మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేవగానే మనం 300 to 350 ml ఆఫ్ వాటర్, దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండుకుని కనుక తాగితే, ఎందుకంటే ఈ డీహైడ్రేషన్లో ఓన్లీ వాటరే కాకుండా మనం ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం కూడా మన బాడీ నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇవి మనం వాటర్లో ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మనం హైపర్ టెన్షన్ ఉంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ లెమన్ వాటర్ వరకు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనం సోడియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఇచ్చినట్టు అవుతుంది. అలాగే విటమిన్ సి కూడా తీసుకున్నట్టు అవుతుంది. దీనివల్ల బాడీలో గట్లో ఎసిడిక్ నేచర్ పెరిగి అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ కానీ, అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలా ఫోర్ లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం మరియు నైట్ డిన్నర్ ముందు కూడా మనం 200 to 250 ml వాటర్ తీసుకుంటే మంచిది. ఇది కూడా గట్ని ప్రిపేర్ చేసి అరుగుదల శక్తిని పెంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే అరుగుదలకు కావాల్సిన జ్యూసెస్ సెక్రేషన్లో కూడా హెల్ప్ అయ్యి, అలాగే మనం తీసుకున్న ఫుడ్ పేగు భాగంలో ఈ వాటర్ తాగడం వల్ల డైల్యూట్ అయ్యి షుగర్ లెవెల్స్ అనేవి అంటే అబ్జార్ప్షన్ అనేది మనకు తగ్గి స్లో అబ్జార్ప్షన్ వల్ల బ్లడ్లో షుగర్ స్పైక్స్ అనేవి రాకుండా మనం ఆపవచ్చు. సో మనం ఇలా వాటర్ తాగడం వల్ల, అలానే ఫిజికల్ యాక్టివిటీ బిఫోర్ డూయింగ్ ఫిజికల్ 120 ml to 150 ml ఆఫ్ వాటర్ తాగడం వల్ల కూడా మనం డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలా వాటర్ తాగడం వల్ల మనకి బ్లడ్లో వచ్చే షుగర్ స్పైక్స్, మనం ఎర్లీ మార్నింగ్ స్పైక్స్ అంటే ఎర్లీ మార్నింగ్ షుగర్ పెరగడం కానీ, మధ్యాహ్నం భోజనం తర్వాత షుగర్ స్పైక్స్ పెరగడం కానీ మనం చూస్తుంటాం. సో ఇలాంటి వాటర్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అలానే మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మరియు అలానే డయాబెటిక్ డైట్ ఏదైతే ఫాలో అవుతారో క్రమం తప్పకుండా వీటితో పాటు అవి కూడా ఫాలో అవుతూ ఉంటే మీకు షుగర్ని కన్సిస్టెన్సీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది నార్మల్ లెవెల్స్లో.